నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతంగా చేస్తున్నామన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి సార్వభౌమాధికారాన్ని స్వతంత్ర ఉద్యమం స్ఫూర్తిగా కాపాడుకోవాలని యువతకు సూచన ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా చెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా నియోజకవర్గంలో అన్ని పార్కుల వాకింగ్ ట్రాక్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడి ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన రైల్వే డీఆర్ఎం నరేంద్ర పటేల్ ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితాల వల్లనే మనకు స్వతంత్రం వచ్చిందని స్పష్టం ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతంగా చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయం స్వతంత్ర దినోత్సవం నుంచి యువత నేర్చుకోవాలని ఆయన సూచించారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలన అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆయన విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. కూటమి ఆధ్వర్యంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పేద లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర పథకాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గురువారం నుంచి వార్తా కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతిరోజు ఒక ప్రజా ప్రతినిధి ఉండి ఆ సమస్యను అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించే దిశగా వారధి కార్యక్రమం ఉంటుందని అన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, రేపు 78 సంవత్సరాలు రాబోతోంది స్వతంత్రం వచ్చి. కాబట్టి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఈరోజు చేసాం. ఇప్పుడు ఈవినింగ్ కూడా ఇంకో మోటార్ సైకిల్ యాత్ర ఉన్నది. అది కాక హర్ ఘర్కి జెండా ఉద్యమం కూడా చేయమని చెప్పారు. అది కూడా రేపు అన్ని ఇళ్లల్లోనూ జెండా పండగలాగా చేసుకోవాలనేది మన ఉద్దేశం. ముఖ్యంగా ఇవి చెప్పింది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రానికి మన సమరయోధులు ఎంతోమంది ఉన్నారు, కష్టపడి స్వాతంత్రం సంపాదించారు. వర్తమానంలో ఇప్పుడున్న జనరేషన్స్కి గతంలో ఏం జరిగిందనేది తెలిపి మన భారత సంస్కృతిని గౌరవించుకుంటూ పర్టికులర్గా మన జెండాని ఈ ప్రాంతం వాసి పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. అవన్నీ కూడా మనకిప్పుడు భావితరానికి యువతరానికి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం ఎన్నో, భారతదేశం అంటే భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్న దేశం ఇది. కానీ అందరం భారతీయ పౌరులం. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్యం పట్ల వివిధ రకాలైన కార్యక్రమాలను చేపట్టినట్లుగా నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కుల వాకింగ్ ట్రాక్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన అన్నారు. దుర్గాపురంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యం పట్ల అన్ని విధాలుగా అవగాహన కల్పించే విధంగా పలు ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. మహిళలు కూడా ఎక్సర్సైజ్ చేసే విధంగా జిమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గులాబీ తోటలోని దుర్గాపురం పెద్ద వాకింగ్ ట్రాక్ కోసం అప్పట్లో 3 కోట్లతో మంజూరు చేసినప్పటికీ తర్వాత ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఆడుకునే షటిల్ కోర్టు కూడా ఆనాడే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ స్థలాలను ఉపయోగిస్తామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లతో అన్నింటినీ వినియోగంలోకి తెస్తామని అన్నారు. ఈ దుర్గాపురం పార్క్ ఆర్వో వాటర్ ప్లాంట్ ని ఒక దాత తన భార్య పేరున ఇచ్చారని, ఇలా దాతలు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇలా ముందుకు వచ్చే దాతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడిగా చిత్తశుద్ధితో వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. ఇవాళ అన్ని పార్కులు, అన్ని వాకింగ్ ట్రాక్లు, అలాగే గవర్నమెంట్ జిమ్లు, స్టేడియంలు అన్నిటికి కూడా మరి పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ గులాబీ మన
మన దుర్గాపురం వాకర్స్ క్లబ్కి అండగా నిలబడ్డాం. ఇవాళ మళ్ళా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ హెల్త్కి అన్ని రకాలుగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే లేడీస్కి ఉపయోగపడే జిమ్ ఎక్విప్మెంటు చాలామంది మరి మహిళలు పార్కులకి వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా అన్ని చోట్ల పెడుతున్నాం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్నాయి, లేని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ గులాబీ తోటలో పెద్ద వాకింగ్ ట్రాక్ని నేను ఆ రోజు 3 కోట్ల రూపాయలతో మంజూరు చేయించాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది పూర్తవలా. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఎక్కడెక్కడైతే పార్కులు, జిమ్ములు, గ్రౌండు, పబ్లిక్ స్పేసెస్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో షటిల్ ఆడుతూ ఉన్నారు. చక్కటి ఉపయోగంలో తీసుకొచ్చారు. అప్పటిది కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వీళ్ళకి అండగా నిలబడటం వల్ల ఇది షటిల్ కోర్టు ఆ రోజున ఏర్పాటు చేసాం. ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. ఇట్లాగా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలో గవర్నమెంట్ స్థలాలని వినియోగిస్తాం, అన్యాయకాంతం కాకుండా చూస్తాం. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో అన్నింటిని వినియోగం తీసుకొస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పటేల్ పిలుపునిచ్చారు. స్వతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేసిన తర్వాతే స్వతంత్రం వచ్చిందని అన్నారు. వారి త్యాగాల వల్లే నేడు మనమందరం స్వతంత్ర వాయువు పీలుస్తున్నామని అన్నారు. రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ కౌంటర్ వద్ద రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్ ను రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చే విధంగా చేసిన ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్, ఆ సమయంలో రైల్వే శాఖ పోషించిన కీలక పాత్ర తదితర అంశాలను కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులను ఆయన అభినందించారు. దేశ ప్రధాని తొలిసారిగా రైల్వే ప్రయాణికులను కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. అందులో భాగంగానే రైల్వే స్టేషన్లో ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో తిలకిస్తే గతంలో జరిగిన సంఘటనలు అందరికీ అర్థమవుతాయని అన్నారు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని అన్నారు. ఈ సందర్భంగా రైల్వే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు విచ్చేసిన వారిని విశేషంగా ఆకర్షించాయి. రైల్వే స్కూల్ ఎన్సీసీ విద్యార్థుల నుండి రైల్వే డిఆర్ఎం కు గౌరవ వందనం స్వీకరించారు. August, since 2021, Government of India has decided to observe 14th August as a remembrance of horrors of Partition Day. To remember the horrors of partition, at Vijayawada station, we have arranged this photo exhibition wherein our new generations can go through the history of India, the partition of India, and the pain which our citizens faced during the horrors of partition of India. This is to remember their agony and pain, and to learn from the history that such horrors should not be repeated again, and to make our younger generation also aware of these kind of facts, and again to ensure that our country moves forward with peace and tranquility, and such mistakes of the past are not repeated. I would request all the passengers, all the railway employees, their family members to come and visit this photo exhibition. This photo exhibition will give you insights regarding the partition of India in 1947. I thank all the press and media for coming here and giving us a wide coverage so that our message is gone to all our passengers across our Andhra Pradesh and Vijayawada division. Thank you. పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. విజయవాడ మీదుగా గ్రామాన జరిగే 100 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని ఆయన సూచించారు. ఏకొండూరు మండలం, గంపలగూడెం తదితర మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని
ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా గిరిజన తండాలో కిడ్నీ వ్యాధితో అనేక మంది బాధలు పడుతూ వైద్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి నీటి మూటలుగా మారిపోయాయని అన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను పైప్లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆచరించలేదని అన్నారు. ఈ నెల 27వ తేదీన ఏకొండు డయాలసిస్ వద్ద ర్యాలీని రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ ప్రారంభిస్తారని తెలిపారు. 9వ తేదీన విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగింపు సభ ఉంటుందని తెలిపారు. మరో ఉద్దానంలా మారకముందే గుక్కెడు మంచినీళ్ల కోసం కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఆనాటి ప్రభుత్వం నియోజకవర్గం మొత్తానికి కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి తెలిసింది. నీటి కాలుష్యం వలన సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు 100 గ్రామాలు సైతం ఇవాళ సిలికాన్ ఫ్లోరైడ్ బారిన పడి కిడ్నీ వ్యాధిగ్రస్తులై వందలాది మంది చనిపోతుంటే పాలక వర్గాలకి చెమ కుట్టినట్లయినా లేదు. కృష్ణా జలాలు సరఫరా చేస్తామని చెప్తున్నారు. పక్కనే కృష్ణానది పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది నీరు సరఫరా కావటం లేదంటే చాలా ఆశ్చర్యకరం, బాధాకరమైనటువంటి విషయం. వందలాది మంది చనిపోతున్నా కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకు తింటున్నారు. డయాలసిస్ సెంటర్లో అధునాతనమైనటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ లేనటువంటి పరిస్థితి, అంబులెన్సులు లేవు, పోషకాహారం లేనటువంటి పరిస్థితుల్లో లంబాడి గిరిజన ప్రాంతాలు నివసించేటువంటి హరిజన, దళిత, గిరిజన, బీసీ వర్గాలు దారుణంగా బలైపోతున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు సిపిఐ గతంలో ఆందోళన చేసింది. ఈ సందర్భంగా ఇవాళ పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను 27, 28, 29వ తేదీలలో సిపిఐ శ్రీకారం చుట్టింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో జరిగిన అకాడమిక్ ఎక్స్పో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆయుష్ కమిషనర్ ఎస్బి రాజేందర్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. అనంతరం పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాల యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తుందని అన్నారు. ఈ ఎక్స్పోలో ప్రదర్శించేందుకు విద్యార్థులు అనేక రకాల నమూనాలను ఎంతో చక్కగా రూపొందించారు. ఈ ప్రదర్శనను తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. నమూనాలను తయారు చేసిన విద్యార్థులను డైరెక్టర్ పవన్ చంద్, ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా అభినందించారు. About precision agriculture cycle. The first step of it is acquiring data, accessing data, making decision, taking action. Taking action means if there is any infected area, with the help of satellite or a drone, we can take a picture and find it. And the spiral galaxies also form the logarithmic spirals, where the spiral is around the central core, growing outwards in a consistent rate. आज कक्षा में 3 छात्र आएंगे और दिल्ली में घूमने की कई जगह है। संख्यावाचक के 2 भेद होते हैं। निश्चित संख्यावाचक, यो वाचक जिन विशेषण शब्दों के विशेष का संख्यावाचक का पता चले उन्हें निश्चित संख्यावाचक भी कहते हैं।
The human heart is the main component of the human body circulatory system. First, we need to know the pathway of blood in the human heart. The superior vena cava and the inferior vena cava carries the deoxygenated blood into the right atrium of the heart. Electricity. In hydroelectricity, the electricity is produced by the running of water from a high spot. Here, what we are doing is we are collecting the water from the rooftop, filtering the water from the filtration tank, and storing the water in the storage tank. తెలుగు రాష్ట్రాల్లో బిక్సీ మంచి సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు. కస్టమర్ల ఆశీర్వాదాలు బిక్సీకి ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. ఏలూరు రోడ్ ఆరణబుల్ పేట మసీద్ స్ట్రీట్ లో ఉన్న బిక్సీ షోరూం నందు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వివో 40 Pro సెల్ ఫోన్ ను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లాంఛనీయంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 22 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్న బిక్సీ మొబైల్ స్టోర్ ద్వారా వినియోగదారులు నాణ్యమైన ఫోన్లు మంచి సర్వీసును అందిస్తూ మన్ననలు పొందుతుందని అన్నారు. రాష్ట్రంలోని తొలిసారి బిక్సీ షోరూం విజయవాడలో ఏర్పాటు చేస్తారని తెలిపారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 1,50,000 ఫోన్లను 50,000కి అందిస్తున్నారని, షోరూంకు వచ్చిన ప్రతి కస్టమర్కి బెస్ట్ ఆఫర్ను అందజేస్తున్నామని తెలిపారు. బిక్సీ విజయవాడ సిటీ మేనేజర్ శివ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వివో 40 Pro సెల్ ఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రోడ్ బిక్సీ బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 22 సంవత్సరాలుగా మొబైల్ రంగంలో ఎన్లైన్ సేవలు అందిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా మొట్టమొదటి సెల్ ఫోను సంస్థ బిక్సీ. ఈరోజు బిక్సీ మరి అనేకమైనటువంటి కంపెనీలు నాణ్యమైనటువంటి అనేకమైనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు ధరలో ఉండటం వల్ల ప్రజలు కొత్త టెక్నాలజీ 1,50,000 2 లక్షలు ఉండే ఫోన్ని ఇవాళ విపో కానీ అప్పు కానీ వీటిలో మరి 4G అని సిరీస్ 50,000కే 55,000కి అందించడం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ కొత్త టెక్నాలజీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి ఎన్ని మోడల్స్ వచ్చినా సరే సక్సెస్ అవుతాయి. ఇలాంటి నమ్మకమైన సంస్థలో కొనే ఫోన్కి సర్వీసింగ్ కానీ దానికి సంబంధించిన యాక్సరీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నేను బిక్సీలో ఇంతకుముందు కూడా ఫోన్ ఓపెన్ చేశాను. ఇవాళ 4Oని ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ బిక్సీ స్టాఫ్. బిక్సీ. సో నా పేరు శివ, నేను విజయవాడ సిటీ మేనేజర్. సో ఈరోజు వివోలో సరికొత్త మోడల్ వివో V40 Pro సిరీస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మోడల్ ఫీచర్స్ పరంగా స్పెసిఫికేషన్స్ పరంగా మార్కెట్లోని కాంపిటీషన్స్కి ధీటుగా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో కెమెరా పరంగా ఎవరైతే కస్టమర్స్ కెమెరా పరంగా కావాలనుకుంటున్నారో కెమెరా పరంగా అయితే మనం ద బెస్ట్ ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆఫర్స్ పరంగా చూస్తే బిక్సీ సైడ్ నుంచి అట్ ద సేమ్ టైం వివో తరపు నుంచి కూడా మనం ద బెస్ట్ కస్టమర్స్కి కన్జ్యూమర్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని మనం ప్రతి కస్టమర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్ కూడా మనం ద బెస్ట్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోరుచున్నాం. థ్యాంక్ యూ. మార్గదర్శి బాధితుల పక్షాన పోరాడిన నేపథ్యంలో తనపై లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ ఒక పత్రికలో అసత్య కథనాలు వ్రాస్తున్నారని మార్గదర్శి బాధితుల సంఘం అధ్యక్షులు న్యాయవాది ముస్చి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటానికి వెళ్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. గవర్నర్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్గదర్శి బాధితుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది ముస్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గత 10 సంవత్సరాలుగా ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లుగా తెలిపారు.
నేను లేని సమయంలో స్నేహితులు ఇంటికి రావడంతో వారు కాలక్షేపం నిమిత్తం పేకాట ఆడటం జరిగిందని ఆ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. తాను గవర్నర్పేట పోలీసులను కలిసి వివరణ కూడా ఇవ్వడం జరిగిందని, కాగా తాను మార్గదర్శి బాధితుల పక్షాన పోరాడిన నేపథ్యంలో మార్గదర్శి లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ బండారు శ్రీనివాస్ తన ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఒక పత్రికలో వార్తలు రాస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు. మా ఇంట్లో జరిగిన సంఘటనకు మార్గదర్శికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన తెలిపారు. కాలక్షేపం కోసం స్నేహితులు ఆడుకుంటే దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అసత్య కథనాలపై న్యాయ పోరాటం చేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. విజయవాడ పాలపర్తి వారి వీధిలో నివసిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను. మొన్న ఆదివారం నాడు నేను హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా నన్ను చూస్తానికి ఆదివారం సెలవు దినం అవడంతో నా స్నేహితులు మా ఇంటికి వచ్చి ఉన్నారు. అప్పుడు నా కేర్ టేకర్, నేను అనారోగ్యరీత్యా 2 సంవత్సరాల క్రితం 2 సార్లు బైపాస్ ఆపరేషన్ జరిగింది. మా కేర్ టేకర్ ఫోన్ చేస్తే వాళ్ళకి మర్యాదలు చేసి కూర్చోబెట్టమని చెప్పాను. సుమారుగా 3 గంటల ప్రాంతంలో భోజనం చేసే వాళ్ళు నేను వచ్చేదాకా కొంచెం కాలక్షేపం కోసం వాళ్ళు ఏదో పేక ఆడుకున్నారట. అది నాకు తెలీదు. పోలీసులు వచ్చి వారి అందరినీ అదుపులోకి తీసుకెళ్ళినట్టు తెలిసింది. నేను 7 గంటలకు తిరిగి రాగానే నేను నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంటో విషయం కనుక్కున్నాను. కానీ అది నేనేదో పారిపోయానని అని చెప్పి మొన్న సోమవారం ఉదయం ఒక చిన్న కాలం ఒక పత్రికలో వచ్చింది, జోదర్ల పట్టివేత అనేది పలానా పాలపర్తి వారి వీధిలో. కానీ ఆ విశేషాన్ని వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు నేనేదో పారిపోయానని పరారయ్యానని చెప్పి మొన్న సోమవారం రాత్రి నుంచి చేసే నా ఇమేజ్ దెబ్బతింటానికి అనేక మంది ఫోన్ చేశారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్ పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిటియస్ బాలికలకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ పథకం అన్ని గ్రామీణ, సెమీ అర్బన్ శాఖలచే అమలు చేపడుతుందని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి రవివర్మ తెలిపారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పి రవివర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనరా బ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. అన్ని జిల్లాలోని మున్సిపల్ స్కూల్ని గుర్తించి వాటిలోని మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ ను అందజేసేందుకు ఇక్కడకు ఆహ్వానించామని అన్నారు. 5వ తరగతి నుంచి 7వ క్లాస్ వరకు 3,000 రూపాయలు, 8వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు 5,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు గుర్తించి ఆ స్కూల్ విద్యార్థులకు 60 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్స్ ను అందజేస్తున్నామని చెప్పారు. పాన్ ఇండియాలో 48 కోట్ల వరకు స్కాలర్షిప్స్ రూపంలో ఇచ్చామని ఆయన తెలిపారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల నుంచి అభినందనలు వెలువెత్తున్నాయని చెప్పారు. గర్ల్ చైల్డ్ ని ప్రోత్సహించేందుకు కెనరా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలని చెప్పారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న అతిథులకు, కెనరా బ్యాంక్ సిబ్బందికి, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
అండి, నా పేరు రవివర్మ. నేను కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు నేను చూస్తుంటాను. అయితే ఈరోజు మరి అందరికీ కెనరా బ్యాంక్ తరఫున 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా కెనరా బ్యాంక్ తరఫున. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సర్కిల్ ఆఫీస్ భవనంలో ఈరోజు కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది కెనరా బ్యాంక్ ఎప్పటి నుంచో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో కూడా మన ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మరి అన్ని డిస్ట్రిక్ట్స్లలో అన్ని గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకొని మెరిటోరియస్ స్టూడెంట్స్ని వాళ్ళని యొక్క ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇక్కడికి ఈరోజు పిలిచి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేసి దానికి ముఖ్య అతిథిగా మన కృష్ణవేణి గారు జనరల్ మేనేజర్ ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే మన మల్లికార్జున రెడ్డి గారు అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు కెనరా బ్యాంకు అంటే భారత ప్రభుత్వ సంస్థ అయిన కెనరా బ్యాంకు ఈరోజు పాన్ ఇండియాలో ఈరోజు ఈ యొక్క కెనరా బ్యాంకు డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కీమ్ కింద ఈరోజు అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు అన్ని చోట్ల ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కాలర్షిప్స్ కింద 5 నుంచి 7 దాకా 3,000, అలాగే 8 నుంచి 10 దాకా 5,000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు మరి మన యొక్క విజయవాడ ఒక కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మనము దాదాపు ఒక 60 లక్షల దాకా 1,500 స్టూడెంట్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసి 60 lakhs ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. సో ఇది ఈరోజే కాదు, ఇట్స్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము మాకు టార్గెట్ ఒకటి పెట్టుకుంటాము. ఇప్పటివరకు పాన్ ఇండియాలో 48 కోట్ల దాకా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో పాన్ ఇండియా ఒక అంశంగా తీసుకుంటే సో ఇది ఒక దీన్ని అన్ని యొక్క విద్యా సంస్థలు ఒక అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క అవసరాలకి తోడ్పడుతుంది, అలాగే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా జరుగుతుంది అనేసి కెనరా బ్యాంకు మా యొక్క ఫౌండర్ అమ్మమ్మల సుబ్బారావు గారు దీన్ని ప్రారంభించి 1906లో కెనరా బ్యాంక్ను స్థాపించి ఆయన ఒక గర్ల్స్ కోసం ఒక స్కూల్ని ప్రారంభించి బెంగళూరులో ఇప్పటికీ వాళ్ళ యొక్క స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడవడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని గర్ల్ చైల్డ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఒక స్కాలర్షిప్స్ని ఎప్పటికీ కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చిన్న స్కాలర్షిప్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ యొక్క చదువులో వాళ్ళు ముందరికి పోతే తద్వారా కెనరా బ్యాంకు వాళ్ళ చదువులకి మున్ముందు వాళ్ళకి ఒక లోన్ కానీ లేకపోతే సబ్సిడీ స్కీమ్స్ కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని ఒక సక్సెస్ఫుల్ చేసిన మా చీఫ్ గెస్ట్లకి, అలాగే మా సిబ్బందికి, అలాగే చిన్నపిల్లలందరికీ మా కెనరా బ్యాంక్ తరఫున వాళ్ళకి ఒక శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. వాళ్ళ యొక్క మంచి బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు మంచి కష్టపడాలనేసి మేము వాళ్ళకి ఒక వినతిగా మేము చెప్పుకుంటున్నాము. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అవసరాల్ని వాళ్ళ యొక్క పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి బ్యాంక్ తరఫున మేము చేయాల్సింది మేము చేస్తున్నాము, తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు అనేది ఈ యొక్క ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు. ఇవాళ రేపు అమ్మాయిలు అందరూ అన్ని రంగాల్లో వాళ్ళు ముందరున్నారు. సో ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ చాలా తెలివితేటలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేసి ఒక ఆర్థికంగా వాళ్ళ యొక్క మంచిగా వాళ్ళు ఒక ఫౌండేషన్తో ఉంటే వాళ్ళకి అన్నీ ఒక చేకూరుతాయి అనేసి నేను ఒక బలంగా నమ్ముతున్నాను. సో అందువల్ల మా కెనరా బ్యాంక్ తరఫు నుంచి అందరికీ ఆశీస్సులు ఇస్తూ మేము ఈ యొక్క కార్యక్రమం వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 3,303 అడుగుల జాతీయ జెండాతో బెజవాడలో తిరంగ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ లేబర్ కాలనీ గ్రౌండ్ నుండి కేబీఎన్ కళాశాల వరకు కొనసాగింది. ఈ హర్ఘర్ తిరంగ ర్యాలీలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరంగ్ ర్యాలీ 3300 అడుగుల జెండా అంటే సుమారు 1 కిలోమీటర్ లెంత్ ఉన్న జెండాని ఇవాళ మన విద్యార్థులు యువకులు అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఉన్న మా అందరూ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇటువంటి గొప్ప ర్యాలీలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ కి తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి, ఆగస్టు 15వ తారీఖున తప్పకుండా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి అనే నినాదంతో ముందుకొచ్చింది ప్రభుత్వం. దానికి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలి ఆగస్టు 15వ తారీఖున అన్నారు. ఇటువంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు మన స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకుంటా మొన్న చూసాం 75వ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మన విజయవాడ నడిబొడ్డున ముఖ్యంగా ఈ తెలంగాణ జెండాని ఆవిష్కరించిన పెంగళి వెంకయ్య గారు కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి మహోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఉత్సవాలని మళ్ళీ పాల్గొని జాతీయ ఉత్సవంగా అంతేకాకుండా జాతి సమగ్రతని జాతి భద్రతకి అంతేకాకుండా సమిష్టిగా మన జాతి అంతే ఉండే విధంగా మనం అందరం చాటి చెప్పుదామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాబాకొట్లు సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విజ్ఞాన గ్రంథాలయాలను అక్కడ బిల్డింగ్ యజమాని ఫిర్యాదు ఇచ్చాడన్న కారణంతో టౌన్ ప్లానింగ్ అధికారులు దానిని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. సమాచారాన్ని అందుకున్న దళిత సంఘాల నేతలు ఆ ప్రాంతానికి చేరుకొని నిరసన తెలిపారు. దళితులపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వందేళ్ల బ్రిటిష్ పాలనకు అహింస మార్గంలోనే గాంధీజీ తరిమికొట్టారని సర్వోదయ ట్రస్ట్ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు అన్నారు. భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థలో మహనీయుల స్ఫూర్తి మరుగున పడుతుందని అన్నారు. బందర్ రోడ్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైలట్ సర్వీస్ స్టేషన్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఉద్యమ ఘట్టాలను విశదీకరించే ఫోటోలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ ట్రస్ట్ కార్యదర్శులు మోతుకూరి వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, రిటైర్డ్ రిహాబిలేషన్ ఆఫీసర్ వేమూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఐఓసీ వారిని అభినందించారు. స్వతంత్రం సిద్ధించడానికి ముందు జరిగిన పరిణామాలను, పోరాటాలను పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అహింస మార్గంలోనే గాంధీ స్వతంత్రాన్ని సాధించేందుకు మరో స్వతంత్ర పోరాటం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర సమరయోధుల సంఘం వారి తదనంతరం వారి ఆశయాలు భవిష్యత్తులకు అందించడం కోసం ఏర్పాటు చేసిన సర్వోదయ ట్రస్ట్కి సెక్రటరీగా ఉన్నాను. ఈనాడు ప్రత్యేకించి అందరం కూడా ఆగస్టు 15వ తేదీనే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఈ పైలట్ సర్వీస్ స్టేషన్ వారు 14వ తారీఖు ఒకరోజు ముందుగా అసలు ఏం జరిగింది 14వ తారీఖు 15వ తారీఖున అందరం చేస్తున్నాం అనే దాని గురించి వారు చెప్తూ అందరితో చేయటం బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఆగస్టు 4వ తారీఖున మౌంట్ బాటన్కు భారత ప్రభుత్వం ఏదైతే మనం కొత్తగా ఎన్నుకోబడుతుందో ఆ యొక్క జాబితాను అందజేయటం, ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కేంద్రంగా గవర్నర్ జనరల్గా నియమించబడటం, ఆ తర్వాత 15వ తేదీ అర్ధరాత్రి 14వ తేదీ అర్ధరాత్రి అంటే 15వ తారీఖు తెల్లవారుజామున మనకు స్వాతంత్రాన్ని ప్రకటించడం, ఆ రకంగా అవన్నీ చక్కచక్క జరిపోయినాయి. ఈరోజు ఆగస్టు మరో కొద్ది గంటల్లో
స్వాతంత్రం వచ్చిన రోజును పురస్కరించుకొని భారతదేశం అంతటా కూడా ఈరోజు సంబరాలు జరుపుకోవడానికి యావత్ భారత ప్రజానీకం సిద్ధమవుతుంది. ఈ పైలట్ సర్వీస్ స్టేషను అన్నిటి ప్రతి కార్యక్రమంలో కూడా వినాయక చవితి అప్పుడు కూడా మట్టి విగ్రహాలను అందజేయటం, అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాలు పంపిణీ, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చేది. ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా స్వాతంత్రాన్ని ఏ సాధన కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించారో ఆ స్వాతంత్రం పరిరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం మరో ఉద్యమానికి సన్నిద్ధం కావాల్సిన దుస్థితిని ఈ పాలకులు తీసుకొచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పాలకులు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ హక్కుల సాధన కోసం అయితే పోరాడామో గుర్తుపెట్టుకొని మళ్ళా ప్రజలందరికీ కూడా సరైన స్వేచ్ఛ వాయువులు వారి హక్కులు వారికి ఇచ్చే చక్కగా సరైన పరిపాలన అందిస్తారని పాలకులు అందిస్తారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి అన్నారు. ఈ ప్రభావం కోఆపరేటివ్ రంగంపై కూడా పడిందని అన్నారు. కోఆపరేటివ్ సొసైటీలు ముసుగులో మోసం చేసే వారి శిక్షలు కఠినంగా ఉండాలని అన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా కోఆపరేటివ్ వ్యవస్థలోకి రావాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర అనే అంశంపై బందరోడ్లోని ఫార్చ్యూన్ మురళీ హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సంస్కార భారతి నేతృత్వంలో సదస్సు ఏర్పాటు కావడం ముదాహోమని తెలిపారు. అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి సహకార వ్యవస్థ రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. రైతులంతా కలిసి సహకార సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చని తెలిపారు. ముద్రా రుణాలు ₹1 కోటి వరకు ఇస్తారని ఆయన వివరించారు. అన్నదాతలకు సహకార సంఘాలు ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. కోఆపరేటివ్ ముసుగులో మోసాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడు సహకార వ్యవస్థలో భాగస్వాములు కావడం తమ బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్త మొత్తం మురళీకృష్ణ, విజయ మిల్క్ యూనియన్ కార్యదర్శి చలసాని ఆంజనేయులు తదితరులు మాట్లాడారు. సొసైటీలో సక్రమంగా రుణాలు అందజేస్తే రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని తెలిపారు. పురుగులు, క్రిమిసంహారక మందుల వినియోగంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి, ఆప్కాప్ జనరల్ మేనేజర్ మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయమే కాదు, అనేకం ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ, పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటినీ కూడా ఆ కోఆపరేటివ్ సెక్టర్లో తీసుకొని వస్తే ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా నేను మొన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ పెట్టారంటే వెళ్ళాను. వాళ్ళకు కూడా ఈ ముద్రా లోన్ అంటేనే తెలియదు. అంటే అవగాహన సదస్సులు పెట్టాలి. అంటే కోఆపరేటివ్ బ్యాంకులకి ముద్రా లోన్లు ఇవ్వాలని కానీ అది మ్యాండేటరీ కాదు. వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కానీ షెడ్యూల్ బ్యాంక్స్కి రెగ్యులర్ అదర్ షెడ్యూల్ బ్యాంక్స్కి కండిషన్ ఉంది. ఇప్పుడు బ్యాంకర్స్ కానీ ఇక్కడ ఉంటే కోఆపరేటివ్ బ్యాంకర్స్ నా సలహా ఏంటంటే ఆ ముద్రా లోన్స్కి ఎలిజిబిలిటీ అంటే ముద్రా లోన్స్ అంటే సెక్యూరిటీ అడగకుండా, కొలాటరల్ సెక్యూరిటీస్ అడగకుండా లోన్లు ఇవ్వండి అని 10 లక్షల రూపాయలు, ₹1 కోటి వరకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్ ఇది ఉంటే. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా అందులో తీసుకురావచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ విధంగా ₹1 కోటి, 10 కోట్లు, 20 కోట్లు ఒక 100 మందికి అట్లా ఇచ్చి దాన్ని డౌన్ సేల్ చేయొచ్చు. షెడ్యూల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ తక్కువ అవుతుంది. డిపాజిట్స్ కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ ఇస్తుంది. కాబట్టి ఆ ముద్రా లోన్స్ కానీ అవన్నీ కూడా చేసి రైతాంగానికి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇచ్చి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తానికి కూడా జనరల్గా మనకి రొయ్యలు చేపల్లాగానే విజయవాడ నగరం నుంచి తెనాలి వెళ్లే జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతంగా చేస్తున్నామన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. సార్వభౌమాధికారాన్ని స్వతంత్ర ఉద్యమం స్ఫూర్తిగా కాపాడుకోవాలని యువతకు సూచన. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా చెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. నియోజకవర్గంలో అన్ని పార్కుల వాకింగ్ ట్రాక్లకు పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడి.
ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన రైల్వే DRM నరేంద్ర పటేల్ ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితాల వల్లనే మనకు స్వతంత్రం వచ్చిందని స్పష్టం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై D న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి D న్యూస్ విజయవాడ.